హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. ఇట్స్ మీ విమజ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి వరలక్ష్మి వ్రతం రోజుదండి. సో ముందుగా అయితే తులసి కోట దగ్గర అయితే చూపిస్తున్నాను. ఆ తర్వాత గుమ్మంని సో ఈ విధంగా మంచిగా డెకరేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా పిండులన్నీ రుబ్బుకున్నానండి. ముందు రోజు నైటే పడుకునే ముందు నానబెట్టాను. సో ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా మార్నింగ్ లేచి తలస్నానం చేశాకైతే చేశాను. ఆ తర్వాత అయితే వడల పిండి, అలాగే ఈ పూర్ణం పైన ఉండే తోపు ఉంటుంది కదా, ఆ తోపు కోసం కూడా పిండి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ పూర్ణం పైన ఉన్న తోపు అది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు గ్రైండర్లో అయ్యేది వచ్చేసి వడల పిండి అండి. సో ఈ విధంగా వడల పిండి అయితే గట్టిగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పూర్ణాలు, ఆ పూర్ణాల కోసమని లోపల శనగపప్పుది లోపల ఉంటుంది కదా, సో దాన్ని కూడా చేసేసాను. అండ్ నెక్స్ట్ బాబు టిఫిన్ కోసమని చట్నీ కూడా చేసేసాను. ఆల్రెడీ క్రికెట్ అకాడమీకి వెళ్ళిపోయాడు. సో పొంగనాలు పెట్టాను అనమాట బాబుకి. ఆ తర్వాత వడలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. సో ఇలా పెద్ద వంటలు చేసినప్పుడు కొంచెం గ్రైండర్లో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో పిండి కూడా ఒదుగైతుందనమాట. సో ఇక్కడ అయితే పూర్ణాలు చేస్తున్నానండి. సో ఇంకా పండగ అంటే హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా, మార్నింగ్ అయితే చాలా ఎక్కువ హడావిడి ఉంటుంది. సో ఇదంతా మార్నింగే అండి. నేను పూజ కూడా మార్నింగే చేసేసాను. అయితే స్వీట్ చేసిన తర్వాత వడలు చేస్తే వేరే టేస్ట్ వస్తున్నాయి అనేసి మా బాబు తినడని నేనైతే ఫస్ట్ వడలు చేశాను అనమాట. వడలు చేసిన తర్వాతే పూర్ణాలు చేశాను అనమాట. సో నెక్స్ట్ అయితే నేను నిమ్మకాయ పులిహోర చేశానండి. సో చింతపండు పులిహోర అంటే టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ మార్నింగ్ 8కే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అందుకోసమని ఆలోగా ఇవన్నీ పూర్తయిపోయి పూజ పూర్తి అవ్వాలి కాబట్టి ఇవన్నీ అయితే చేసేసాను. ముందు ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత పూజ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మా వారైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. పూజ అంతా అయిపోయింది. సో పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు చూపించి అమ్మవారికి హారతి అయితే ఇవన్నీ ఇచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే అష్టోత్తరాలు ఒకటి మాత్రం తర్వాత చదువుదామని, ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుంది అనేసి అష్టోత్తరాల తర్వాత చదువుదామని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఈ పూజ ప్రాసెస్ అయితే అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా అంటే కథ అవన్నీ అయితే ముందే చేసేసాను. సో ఇంకా చూడండి ఇక్కడ ఇదంతా మా అమ్మవారి అలంకరణ. సో మనకి ఓపిక ఉన్నంత వరకు అయితే చేశానన్నమాట. ఈ విధంగా పీఠం వేసుకొని అయితే పీట పైన అమ్మవారిని కూర్చోబెట్టాను ఫోటోని. సో పక్కన అయితే ఈ విధంగా అమ్మవారిని ప్రిపేర్ చేశాను అనమాట. సో అది వచ్చేసి నేను బ్లౌజ్ పీస్తోనే చేశాను, శారీతోనంటే లేట్ అవుతుందని. సో సైడ్కి అరటి కొమ్మలు కూడా పెట్టాను. ఇంకా ఇక్కడైతే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అష్టోత్తరాలు చదువుతున్నాను. సో ఎప్పుడైతే ఏముంది అన్నట్లుగా అయితే చేస్తున్నాను. ఇంకా టైం ఫ్యాక్టర్ వల్ల అయితే ఆ విధంగా అయింది. సో అమ్మవారికి అరటి కొమ్మలు అవి అంటే ఇష్టం అంట. సో అందరూ వెండివి అలాగే డిఫరెంట్వి పెడుతూ ఉంటారు కదా. సో న్యాచురల్ వే పెడదాము అన్నట్లుగా అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ వెళ్ళి అయితే తీసుకొచ్చారనమాట. ముందు రోజేమో ఇంకా అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో ఇంకా ప్రసాదానికి కూడా అరిటాకులో అయితే అన్నీ పెట్టేశాను. సో ఇక్కడ అష్టోత్తరాలు చదువుతూ అక్షింతలు అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఈ టేబుల్ చాలా హైట్ అయిపోయింది, ఇంకా కూర్చోవడానికి ఏమీ లేదు. సో ఇంకా స్టూల్ పైన కూర్చొని చేయాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా టీపై వేసి పెడదాం అనుకున్నాను కానీ టీపై పైన ఇవన్నీ పట్టవు. సో అంత కంఫర్ట్గా ఉండదు. ఎందుకంటే ఒకవైపు అమ్మవారి విగ్రహం పెడతాను, ప్లస్ ఒకవైపు ఫోటో పెడతాను కాబట్టి. సో ఇదంతా కంజెస్టెడ్ ఏరియా అయిపోతుంది, కంజెస్టెడ్గా అయిపోతుంది అన్నట్లుగా అయితే ఇంకా చేసేసాను అనమాట. సో ఈ విధంగా ఇదంతా అయిపోయాక ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట అందరినీ పిలిచి. సో మామూలుగా వక్క, తమలపాకులు, అరటిపళ్ళు ఆ విధంగా పెట్టేసి శనగలతో పాటుగా అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇంకా అయితే అలంకారాల విషయానికి వస్తే కొంతమంది అంత అలంకారం అవసరమా అని మనతో అనలేకపోయినా పక్కన వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉంటారు. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే, మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పూజ కానీ అంటే మనము ఎంత బాగా అలంకరించుకుంటాం కదా, అలాంటిది అమ్మవారి పండగ, అమ్మవారిని అలంకరించకపోతే ఎలాగండి? ఎవరిదైనా పెళ్ళి అంటే మనము చెప్పుల దగ్గర నుంచి అన్నీ షాపింగ్ చేస్తూ ఉంటాము. సో ఎవరిదో పెళ్ళికి మనం షాపింగ్ చేస్తున్నామో అలాంటిది అమ్మవారి పండగకి
అమ్మవారికి షాపింగ్ చేస్తే ఏం తప్పేం లేదు కదా, సో ఈ అలంకరణ అంతా చేస్తే తప్పేం లేదని అయితే నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. సో ఎవరైతే ముచ్చట్లు పెడతారో, ఎవరైతే డిస్కషన్స్ చేస్తారో, సో వాళ్ళ కోసం అయితే ఇది నా స్ట్రాంగ్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనమాట. సో నాకు నచ్చింది, నాకు ఓపిక ఉంది, నాకు ఓపిక ఉన్న నాళ్ళు నేను చేసుకుంటాను. సో దట్ వాజ్ మై ఆన్సర్. ఇంకొక వైరల్ టాపిక్ అయితే మాట్లాడదామండి. సో ప్రజెంట్ వరలక్ష్మి వ్రతం అంటే రిటర్న్ గిఫ్ట్లు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. సో ఒకరిని చూసి ఒకరు ఇంకా వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకొని వచ్చి మనం ఇవ్వకపోతే ఎట్లా అన్నట్లుగా కూడా ఇస్తున్నారు. అయితే ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, తీసుకునే వాళ్ళు తీసుకోండి. కాకపోతే నేను ఇది ఇచ్చాను కాబట్టి మీరు కూడా అదే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లౌజ్ పీస్ ఇచ్చాననుకోండి, మీరు ఒక కర్చీఫ్ ఇచ్చారనుకోండి, నేను 60 రూపీస్ పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చాను, నువ్వు 10 రూపీస్ 20 రూపీస్ది కర్చీఫ్ ఇస్తావా అని దాని గురించి కూడా చాటుకు మాట్లాడుకోవడం అదైతే కరెక్ట్ కాదండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఏంటంటే మనం ఆ బ్లౌజ్ పీస్ ఇచ్చినా దానివల్ల యూజ్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు కుట్టించుకునేలాగా ఉండాలి. మనం ఒక బ్లౌజ్ పీస్ ఇస్తున్నామంటే కనీసం 1 మీటర్ ముక్క అయినా ఇవ్వాలి. అలాగే ఇప్పట్లో అలా వచ్చిన బ్లౌజ్ పీసెస్ని ఎవ్వరు కుట్టించుకోవట్లేదండి. ఎందుకంటే ఏ శారీకి మ్యాచింగ్గా ఆ శారీలోనే బ్లౌజెస్ వస్తున్నాయి. చక్కగా అందరూ అవే కుట్టించేసుకుంటున్నారు. ఇంక ఇవి కుట్టించుకునేంత టైము, అంత అఫోర్డ్ చేయగలిగే అంత అయితే ఎవరికి లేదు. అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు నా ఏజ్ అంతా వాళ్ళైతే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో అలాంటి బ్లౌజ్ పీసెస్ని ఆల్మోస్ట్ డిస్కార్డ్ చేసేస్తారు. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ ఫేస్ చేసిన సందర్భం గురించి నేనైతే చెప్తున్నానండి. సో తను చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. మన కోసం మనం ఏడవాలో, మంది కోసం ఏడవాలో అర్థం అవ్వట్లేదని చెప్పిందనమాట. సో మనం ఒక్కోసారి కొంతమంది ఫంక్షన్స్కి రాకుండా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాము. అంటే మనకు తెలిసిన వాళ్ళు, క్లోజ్గా ఉన్న వాళ్ళు. అలాగని వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, నేనెందుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అని అయితే అనుకోము కదండి. సో ఏది అయినా మనం బ్రాడ్ మైండెడ్తోనే అయితే ఉండాలండి. బ్రాడ్ మైండెడ్ ఉంటేనే మంచిది మనకైనా, ఎవరికైనా. సో ఎప్పుడైనా కానీ ఇరుకుగా ఆలోచించొద్దండి. భారీగా ఉండాలి, ఒకరికి పెట్టే గుణంతోనే ఉండాలి. కానీ నేను ఇది పెట్టాను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇది నాకు రావాలి అని ఆశించే గుణం అయితే ఉండొద్దు. ఎందుకంటే మన దగ్గర భారీ గుణం ఎప్పుడు ఉంటుంది? భారీగా ఉన్నప్పుడే కదా. సో ఆ భారీగా అనేది దేవుడు మనకి ఇవ్వాలనే కోరుకోవాలి. నేనైతే అంతే కోరుకుంటాను. సో అయితే ఈ డెకరేషన్‌లో నేను యూజ్ చేసినవైతే బ్యాక్ సైడ్ కోలం డిజైన్ ఉంది కదా, అది నేను ఎప్పుడో ఒక 3 ఇయర్స్ బ్యాకే, దిస్ ఈజ్ 4th ఇయర్ అనమాట. అప్పుడే నేను ఎక్రిలిక్ పెయింట్‌తోనే యూజ్ చేసి అయితే నేను ఫ్రేమ్ యూజ్ చేసి దాన్ని పెయింట్ చేశాననమాట. ముందు ఒక చాక్ పీస్‌తో డ్రా చేసేసుకొని, అది కూడా నేను వీడియో పెట్టేశాను అప్పుడే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. సో ఇదైతే ముందు మొత్తము ఈ డెకరేషన్ అంతా ముందు రోజు నైట్ ఆల్మోస్ట్ 12 దాకా అయితే చేశానండి. సో అసలు నేను డే టైమ్‌లో చేసుకుంటే అయిపోయేదని అనిపించింది. దానివల్ల నాకు చాలా ఎఫెక్ట్ పడిందనమాట. సో ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూజ అనమాట. సో ఇది మా పూజ గదిలో. సో ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకొని అగరబత్తులు వెలిగించి మళ్ళీ అయితే పూజ అయితే చేసుకున్నాను. సో ఈవినింగ్ కూడా కొంతమందిని పిలిచాననమాట. సో ఇంకా ఈ విధంగా అయితే నైట్ 10 దాకా అయితే నాకు తాంబూలాలకి నేను వెళ్ళడము, నా దగ్గరికి రావడం అయితే సరిపోయింది. ఈవినింగ్ ఇదైతే మా తులసి కోట దగ్గర నేను చేసిన పూజ. ఆ రోజైతే ఈ చుక్కమల్లె పూలు చాలా పూసాయండి. నాకు తెంపాలనిపించలేదు, సో అలాగే ఉంచేశాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.